అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్. ఈరోజు మనం పెసరపప్పు పూర్ణంతో చేసుకునే బూరెలు రెడీ చేసుకుందాం. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. దీని రుచే వేరు. చేసుకుంటాం కొంచెం ప్రాసెస్ ఎక్కువ. ఎలా చేయాలో చూద్దాం రండి. మనం ఒక గ్లాస్ పొట్టు పెసరపప్పు తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఈ పప్పు మునిగే వరకు నీళ్లు పోసుకుని ఈ పప్పుని ఒక 3 గంటల సేపు నాననివ్వాలి. పూర్ణానికండి ముందుగానే నానబెట్టుకోవాలి. మనం శనగపప్పు బదులు పెసరపప్పు. దాని తర్వాత ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకుని దాంట్లో 2 గ్లాసులు బియ్యం తీసుకోవాలి. తోపుకండి ఇవి. చూడండి, సన్న బియ్యం కాకుండా రేషన్ బియ్యం తీసుకుంటే బాగుంటుంది. ఇవి కూడా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుని మళ్ళీ మంచినీళ్ళు పోసుకుని ఇవి కూడా ఒక 3 గంటల సేపు నాననివ్వాలి. మనం స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టి కొద్దిగా నెయ్యి వేసి ఒక అర గ్లాసు కొబ్బరికూరని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కంపల్సరిగా వేయాలండి కొబ్బరికూర. ఈ పెసరపప్పు బూరెల్లో టేస్ట్ ఎక్కువగా వచ్చేది ఈ కొబ్బరికూర వల్లే. పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెసరపప్పుని గ్రైండర్లో ఆడుకుని కొంచెం బరగ్గా ఆడాలండి. మెత్తగా మాత్రం ఆడొద్దు, మిక్సీలో అసలు ఆడొద్దు. ఇలా బరగ్గా నీళ్ళు వేయకుండా గట్టిగా ఆడుకుని ఇడ్లీలు వండుకునే రేకుల్లో ఇడ్లీలా వేసుకోవాలి. అసలు పలచగా ఉండకూడదండి, గట్టిగానే మురుంగా కూడా ఆడుకోవాలి. మెత్తగా అసలు ఆడుకోవద్దు, మిక్సీలో అసలు ఆడొద్దు, గట్టిగా వచ్చేస్తాయి. మనం రోట్లో అయినా రుబ్బుకోవాలి, గ్రైండర్లో అయినా వేసుకోవాలి. ఇలాగేనండి అన్నీ ఇడ్లీలా వేసేసుకుని ఒక స్టాండ్ పై పెట్టుకోవాలి. ఇడ్లీ మీద కన్నాలు వచ్చేటట్లు మాత్రం కంపల్సరిగా పెట్టుకోవాలి. పెసరపప్పు కదండి, కొంచెం పొంగిపోయే అవకాశం ఉంది, జాగ్రత్తగా వండుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ఇడ్లీ పాత్ర పొయ్యి మీద పెట్టుకుని ఒక గ్లాస్ నీళ్లు ఎసరు పెట్టుకోవాలి. ఆ నీటిలో ఈ స్టాండ్ పెట్టుకుని మూత పెట్టి ఒక పావు గంట సేపు మంట ఎక్కువ పెట్టకుండా సిమ్లోనే ఉడికించుకోవాలి. పావు గంట సేపు ఉడికిన తర్వాత చూడండి ఇడ్లీలు ఎలా రెడీ అయ్యాయో. కొద్దిగా చల్లారిన తర్వాత ఈ ఇడ్లీని ఒక ప్లేట్లో వేసుకోవాలి. చూసారా ఇడ్లీలు ఎలా వచ్చాయో? ఈ ఇడ్లీలు బాగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. కొంచెం మంది అయితే ఈ ముక్కల్ని మిక్సీలో పొడి కింద ఆడేసుకుంటారు. మనం చేతితోటైనా నలిపేసుకుంటే పొడి కింద వచ్చేస్తుంది. ఎక్కడా ఉండలు లేకుండా పొడి పొడిగా పువ్వులా రెడీ చేసుకోవాలి. ఇలా పొడిగా వచ్చిన దాంట్లో మనం వేయించి పెట్టుకున్న గ్లాస్కి ఒక అర గ్లాసు కొబ్బరికూర వేసుకోవాలి. ఈ కొబ్బరికూరని ఈ పొడిలో వేసుకోవాలి. కొద్దిగా యాలక్కాయల పొడి, కొంచెం సాల్ట్, ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుందండి. ఇవన్నీ వేసుకుని బాగా కలిపేసుకోవాలి. చూసారా పొడిలా వచ్చింది కదా? మనకి ఈ పొడిలా రావాలంటే పెసరపప్పుని అసలు మిక్సీలో వేయొద్దు, రోట్లో కానీ గ్రైండర్లో కానీ వేసుకుని రుబ్బుకోండి. కొంచెం పలుకు ఉండేటట్లే రుబ్బండి, బాగా మెత్తగా కూడా రుబ్బకూడదు. అది రెడీ చేసుకున్న తర్వాత ఈసారి బెల్లం అండి పాకానికి. గ్లాస్ పెసరపప్పు వేసుకున్నాం కదా, మనం 2 గ్లాసులు బెల్లం వేసుకోవాలి. ఏంటంటే శనగపప్పుకి గ్లాసుకి గ్లాస్ వేస్తాం, పెసరపప్పుకి అయితే గ్లాస్కి 2 గ్లాసులు వేసుకోవాలి. బెల్లం 2 గ్లాసులు ఎందుకు వేసుకుంటాం అంటే ఒక అర గ్లాసు కొబ్బరికూర వేసుకుంటాం. ఈ ఆవిరి మీద పెట్టి ఉడికించడం వల్ల ఈ పూర్ణం మనకు కొంచెం ఎక్కువ అవుతుందండి, బూరెలు కూడా మనకి ఎక్కువ అవుతాయి.
అందుకనే 2 గ్లాసులు బెల్లం వేసుకోవాలి. గ్లాస్ పెసరపప్పు వేసుకుంటేని. ఇది పొయ్యి మీద పెట్టి పాకం వచ్చేలా కలుపుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత చూడండి, పాకం వచ్చే సమయం దగ్గర పడ్డది. నురుగులాగా వచ్చిందంటే మనకి పాకం దగ్గర పడినట్టే. ఇప్పుడు ఒక ప్లేట్లో నీళ్ళు వేసుకుని ఆ పాకాన్ని పట్టేమీ కాదండి, మనం నీటిలో ఆ పాకం వేసినప్పుడు కదలకుండా ఉన్నదంటే సరిపోద్ది. చూడండి, ఉండ కదలకుండా ఉంది కదా నీటిలోని. ఆ పాకాన్ని తీసుకొచ్చి ఈ పొడిలో వేసేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుందండి. గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు బెల్లంని మనం ఏం చూసుకోని అవసరం లేదు. ఈ వేడిది ఈ పాకం అంతా ఈ పొడిలో కలిపేసుకోవాలి. ఈ పొడి అంతా ముద్దలా రెడీ అవుతుందండి. పట్టు వచ్చిన బెల్లం కదా. చూడండి ఎంత ముద్దలా రెడీ అయిందో. ఇలా ఉత్తినే కూడా తినేయచ్చండి, అంత బాగుంటుంది ఇది. ఈ పూర్ణం తినడానికి ఎంత బాగుంటుందో చూడండి. కరెక్ట్గా ఎలా సరిపోయిందో 2 గ్లాసుల బెల్లంని ఆ పూర్ణం బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని మనకు నచ్చిన సైజులో ఉండలు చుట్టుకోవచ్చు. ఎక్కువ అవుతుందండి పూర్ణం. మనం గ్లాసు పప్పుకి ఒక 50 బూర్లు పైనే అవుతాయి. చూడండి, మనకి నచ్చిన సైజులో ఉండలు చుట్టేసుకోవాలి. మనం పాకం పట్టేస్తాం కదా, ఈ బూరెలు నిల్వ కూడా ఉంటాయండి ఎక్కువ రోజులు. బాగా ఎక్కువ రోజులు, వారం రోజులు నిల్వ ఉండాలంటే పైన పెట్టే తోపు పలచగా పెట్టుకోవాలండి. కొంచెం మామూలుగా మనం ఒత్తిగా కానీ పెట్టామంటే ఒక 2-3 రోజులు అయితే కంపల్సరీగా నిల్వ ఉంటాయి ఈ బూరెలు. చూడండి, మనకు నచ్చిన సైజులో పూర్ణ ఉండలు అన్నీ రెడీ చేసుకున్నాం కదా. ఈ ఉండలన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని ఈసారి తోపు రెడీ చేసుకుందాం. పప్పు బియ్యం ఆడుకున్న పిండిలో కొద్దిగా బెల్లం వేసుకోవాలి. ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఈ 2 బాగా కలుపుకోవాలి. ఇది మనకి బూరెలు వండుకోవడానికి తోపుకి మనం బెల్లం ఎందుకు వేస్తున్నామంటే బూరె మంచి కలర్ వస్తుందండి ఈ బెల్లం వేయటం వల్ల. ఈ బెల్లం అంతా కరిగించుకుని పక్కన పెట్టుకోవాలి. పూర్ణ ఉండకే కవరింగ్ అండి ఇది. అదే అండి మా విలేజ్లో అయితే తోపు అంటాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చూడండి, ఆ పూర్ణ ఉండని ఆ తోపులో వేసుకుని ఆ ఏళ్ళ సహాయంతో తీసి అలా వేసేసుకుంటామండి. బూరెలు వేసుకుంటాం, చాలా ఈజీ. చూడండి, మీకు అర్థమయ్యేలా చూపిస్తున్నాను. ఈ బూరెలు శనగపప్పు బూరెలాగా అది చేతమండి. మనం ఎలా వేసుకుంటే అలాగ వచ్చేస్తాయి. పెసరపప్పు బూరెలు చిన్నపిల్లలైనా వేసేసుకోవచ్చు. అసలు బూరెలు చీదే అన్న మాటే ఉండదు. చూడండి ఎంత రౌండ్గా వచ్చాయో. మనం ఉండ ఎంత చేసుకుంటే పూర్ణ ఉండ అంతంత బూరెలు వస్తాయి. మీకు తోపు ఎక్కువ పెట్టుకోవాలంటే ఎక్కువ పెట్టుకోండి, లేకపోతే కొద్దిగా పలచగా చేసుకుని తక్కువ పెట్టుకోండి. ఈ బూరెలు అయితే మనం పాకం బట్టి ఉడికించాం కాబట్టి 2-3 రోజులు గ్యారెంటీగా నిల్వ ఉంటాయి. మీకు ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఆ తోపు చాలా పలచగా చేసుకుని తోపు పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ బూరెలు. మా విలేజ్లో ఎక్కువగా ఈ బూరెలు కూడా వండుకుంటాం. ఇలాగేంటి రెండవ వాయి కూడా వేసుకోవాలి. నేను ఎప్పుడు తోపు ఎలా రెడీ చేస్తానంటే పప్పు నానబెట్టుకుంటానండి, బియ్యం మాత్రం పిండి ఆడించుకుంటాను. 1 గ్లాసు మినపగుళ్ళ పిండికి ఒక 2 గ్లాసులు 3 గ్లాసులు కానీ శుభ్రంగా కడుక్కున్న బియ్యాన్ని మిల్లు ఆడించుకోవాలి, కొంచెం బరగ్గా ఉండేటట్లు. అలా తోపు రెడీ చేసుకుంటే చాలా కరెక్ట్గా వస్తాయండి బూరెలు. అప్పటికప్పుడు పప్పు బియ్యంతో బూరెలు తోపు ఎలా రెడీ చేసుకోవాలో క్లియర్గా చూపించమని నన్ను 2-3 అడిగారండి. అందుకనే గ్లాసు పప్పు 2 గ్లాసులు బియ్యం అని వివరంగా చెప్పాను.
ఈ పప్పు బియ్యంతో మనం బూరెలకు పెట్టుకునే తోపు రెడీ చేసుకోవాలి. బియ్యాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని బాగా ఎండబెట్టుకున్న తర్వాత మురుగ్గా ఉండేటట్లు పిండి పట్టించుకోవాలి. ఈ పిండిని పప్పు రుబ్బుకుని అందులో కలుపుకుని వేసుకోండి. అందుకే చెప్తున్నాను మీకు వివరంగానే. అలా వేసుకున్న బూరెలు అయితే చాలా కరెక్ట్గా వస్తాయి. మనం పప్పు బియ్యం ఆడుకున్న బూరెలు అయితే కొంచెం గట్టిగా వస్తాయండి. అందుకని బియ్యం పిండి ఆడించుకునే కలుపుకోండి తోపు. చూసారా, బూరెలు రెడీ అయిపోయాయండి. పెసరపప్పుతో చేసిన బూరెలు రెడీ అయిపోయాయి. ఈ బూరెలు ఎక్కువ కూడా అవుతాయండి. గ్లాస్ పప్పుకి ఒక 50-60 బూరెలు రెడీ అయిపోతాయి. నేను చెప్పిన కొలతలతో పెసరపప్పు బూరెల్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.